భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 16/9/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్ష త్రయోదశి సోమవారం. త్రయోదశి మధ్యాహ్నం 1:03 వరకు. నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం మధ్యాహ్నం 3:51 వరకు. వర్జన్ రాత్రి 10:39 నుండి 12:09 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:20 నుండి 1:09 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 2:46 నుండి 3:35 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:50, సూర్యాస్తమయం 6:03. అమృత గడియలు ఉదయం 5:55 నుండి 7:27 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 9 గంటల నుండి 10:40 వరకు ఉదయ శుభకాలం. సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు శుభకాలం. సుకర్మయోగం ఉదయం 11:48, తైతులకరణం మధ్యాహ్నం 1:13, గరంజి రాత్రి 12:11 వరకు. ఈరోజు త్రయోదశి సోమవారం. పరమశివుణ్ణి ఆరాధించడానికి విశేషమైనటువంటి రోజుగా మనకు చెప్పడం జరుగుతోంది. రేపే అనంత పద్మనాభ వ్రతం అనే వ్రతం రేపు చేసుకోవాలి. చాలా విశేషం, శక్తివంతమైన వ్రతం, తప్పనిసరిగా ఆచరించి తీరాలి. వినాయక నవరాత్రి మహోత్సవాలలో ఈరోజు 10వ రోజు. 10వ రోజుని వినాయకుడు విశేషంగా 9 రోజులు ఆరాధన చేసే ఫలితం ఇవ్వాలి కాబట్టి వెంటనే క్షిప్రగణపతిని ఆరాధించాలి. ఈ క్షిప్రగణపతి ఎలా ఉంటారంటే ఈయన దంతం ప్రకల్పలతపాసరత్న కుంభేవ శోభితం బంధూక కమనీయాంగ జాయేద్ క్షిప్ర వినాయకం. క్షిప్రప్రసాద సిద్ధిరస్తు. క్షిప్రము అంటే వెంటనే పూజ అయిన వెంటనే ఫలితం మీకు దక్కాలి అని క్షిప్రగణపతి అంటారు. ఈ క్షిప్రగణపతి పత్తి పువ్వు రంగులో మెరిసిపోతూ ఉంటారని వింత అరుణకాంతితో ఉంటారు. ఈయన దేహంలో 4 భుజాలు ఉంటాయి, 4 చేతులు ఉంటాయి. 4 చేతుల్లో కూడా స్వదంతాన్ని పట్టుకుని ఉంటారు. కల్పలత, పాశము, అంకుశము ధరించి తొండంతో రత్న కలశం చేతిలో ఉంటుంది. తొండంతో పట్టుకుంటాడు రత్న కలశాన్ని. అటువంటి క్షిప్రగణపతి వెంటనే కలియుగంలో విశేషమైన శక్తినిచ్చేటువంటి గణపతి అన్నమాట క్షిప్రగణపతి. క్షిప్రప్రసాద సిద్ధిరస్తు అంటారు. వెంటనే గణపతి అనుగ్రహం కలగాలి. అటువంటి గణపతిని ఈరోజు ఆరాధన చేస్తే విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. అలాగే సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి మిశ్రమంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నన్ను చెప్పినట్లుగా ఉపేంద్ర వామన ప్రాంసు అమోఘ సుచురీర్జిత అతీంద్రియ సంగ్రహం స్వర్గో ధృతాత్మ నియమో యమః అని చెబుతూ ఉపేంద్ర ఓం ఉపేంద్రాయ నమః అనే నామం 151వ నామం. ఇంద్రునకు తమ్ముడగుడి చేత ఉపేంద్ర అన్నారు. ఇంద్రుని తల్లియగు అతిథికి జన్మించడగుడి చేత ఉపేంద్ర అని పురాణం ప్రసిద్ధిగాంచిన పురాణాల్లో. ఉప అనే శబ్దాలు ఇంకో అర్థం కూడా ఉంది. ఉప అనే పదం పైన, ఉప అంటే సమీపము అని కూడా అర్థం ఉంది. కానీ ఇక్కడ అర్థాన్ని ఉప అంటే పైన అని అర్థం కూడా ఉంది. ఇంద్రుడి కంటే పైనుండేటువంటి వాడు కనుక, ఇంద్రుడి కంటే అధికుడు కనుక ఆ నారాయణుడు ఉపేంద్రాయ నమః అన్నారు. ఓ కృష్ణ, నీవు గోవులకు ఈశ్వరుడగుట చేత ఇంద్రుడవని అలా విలసిల్లుతున్నావని కారణమగుట చేత దేవతలు నిన్ను ఉపేంద్ర అని కూడా అన్నారు. కాబట్టి హరివంశమునందు కూడా ఆ విధంగానే వర్ణింపబడి ఉంది అని చక్కగా విశేషమైన నామంగా చెప్పారు. ఇంకా వేదాంతపరంగా అన్వయించుకున్నట్లయితే కనుక ఇంద్రుడు అనగా ఇంద్రియాలకు అధిపతి అని అర్థం, మనస్సు అని అర్థం. ఉప అనే పదము చేత మనస్సు కంటే మిక్కిలి పైగానున్నది కనుక, మనస్సు కంటే శ్రేష్టమైనది అగుట చేత ఆత్మ అగునది కనుక, శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి సర్వము ఆత్మచేతనే చైతన్యము పొందుతున్నది కనుక ఉపనిషత్తు వాక్యం కనుక భగవానుడు ఉపేంద్ర అన్నారు. కాబట్టి అటువంటి నామం చాలా విశేషమైన నామాల్లో, విష్ణు సహస్రనామాల్లో ఉపేంద్రాయ నమః అంటే చాలా విశేష శక్తివంతమైన నామంగా మన వాళ్ళు చెప్పడం జరిగింది. ఉపనిషత్తులు, భగవద్గీత, ఋషుల యొక్క వచనం అన్నమాట. చాలా విశేషమైన ఆత్మస్వరూపుడు
పరమాత్మ అన్నింటి కూడా ఆధారమైనటువంటి వాడు ఉపేంద్రుడు, పైన ఉండేటువంటి వాడు అనంతుడు అనేటువంటి నామంగా కూడా ఆయనకి వర్ణించడం జరిగిందని చెప్పడం జరిగింది. ఈరోజు స్వస్తి, మిగతా విషయాలు రేపు చూద్దాం.